తమిళనాడులోని తిరువన్నామలై మోక్ష మార్గంలో అధికారులు కొత్త ఆంక్షలు తీసుకొచ్చారు. ఇకపై ఆ దారిలో వెళ్లాలంటే ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్ దాటి తీరాల్సిందే. ఎవరైతే ఈ గ్రిల్స్ లోపల నుంచి వెళ్తారో వారికి మాత్రమే ఆ పవిత్ర మార్గంలోకి ఎంట్రీ ఉంటుంది. అసలు సడన్ గా ఈ ఆంక్షలు ఎందుకు వచ్చాయా అంటూ భక్తులు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారం రోజుల క్రితం మణికంఠ అనే భక్తుడు ఈ మోక్ష మార్గంలోకి వెళ్లే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయాడు. లోపల సరిగ్గా ఆక్సిజన్ అందక ఊపిరాడక అతను మృతి చెందడంతో అధికారులు ఇప్పుడు అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత మరో 2 రోజులకు తెలుగు మహిళకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దాంతో ఆమెను బయటకు లాగాల్సి వచ్చింది. ఇలాంటి అనర్థాలు రిపీట్ కాకుండా ఉండడానికే ఈ సెట్ చేశారు ఇలాంటి ఇనుప గ్రిల్స్ ని ఆలయ అధికారులు. సో మోక్ష మార్గంలో ఎంట్రీ కావాలి అంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎస్ అంటే దాని చాలా ఇంతే ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. కానీ ఎప్పటి నుంచో నానుడి ఏంటంటే ఆ మోక్ష మార్గం నుంచి ఎవరైనా వెళ్ళగలరు, ఎంత లావు మనుషులైనా ఆ సన్న సందులోంచి వెళ్ళగలరు అని చెప్తుంటారు. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో లావు ఉన్న వాళ్ళు కూడా పాపం ట్రై చేస్తారు. అందుకే మొన్న ఒక వ్యక్తి చనిపోయాడు. తర్వాత నెక్స్ట్ డేనే మహిళ, మనం చూస్తున్నాం చూడండి ఆ విజువల్స్ లో, చిన్న ఇంతే ఉంది కదా, ఇంతే ఉంది. అదేంటంటే దాంట్లో నుంచి వెళ్తే మోక్షం వస్తుందేమో అని ఒక భావనతో దాని నుంచి చాలా మంది వెళ్లే ప్రయత్నం చేశారు. సరే, కొందరు కష్టంగానో బయటకు వచ్చేస్తారు, కానీ అంత కష్టపడే ప్రాసెస్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఆల్రెడీ ఘటన జరిగింది కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రిల్స్ ఏర్పాటు చేశారు కదా, ఆ గ్రిల్స్ లో నుంచి ముందు నుంచి వెళితే అంటే అందులోంచి పడతారా ఒక మాక్ అన్నమాట. మేబీ అదే అయి ఉంటుంది. మన ప్రతినిధి ఉమాశంకర్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ ఉమాశంకర్, గ్రిల్స్ ఏర్పాటు ఉద్దేశం ఏంటి ఎగ్జాక్ట్ గా? రాజేష్, ఇటీవల మనం చూసాం ప్రముఖ క్షేత్రం తమిళనాడులోనే అత్యంత మహిమాన్విత క్షేత్రంగా చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగు భక్తులు కూడా ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు. పౌర్ణమి రోజు దాదాపు 5 నుంచి 7 లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తుంటారు, గిరివలం అంటారు. తిరువన్నామలైలో ఈ ఒక్క గిరి ప్రదక్షిణకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. సో ఈ ఒక్క గిరి ప్రదక్షిణ చేసేటువంటి మార్గం అంతా కూడా అనేక శివాలయాలు ఉంటాయి. అయితే కుబేర్ లింగానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ ఒక్క మోక్ష మార్గం అంటారు. కేవలం 1 అడుగు మాత్రమే ఉంటుంది. 2 బండరాల మధ్యలో దూరితే అక్కడ మోక్షం లభిస్తున్నటువంటి ఒక నమ్మకం అనేది భక్తుల్లో కలుగుతూ ఉంటుంది. సో ఇదే రకంగానే అనేక మంది భక్తులు కూడా అక్కడ దూరడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదే క్రమంలోనే గత వారం మనం చూసాం రాజమండ్రికి చెందినటువంటి మణికుమార్ అనే వ్యక్తి అక్కడ దూరి. సో దాని మానిటరింగ్ ఎట్లా ఉండబోతుంది ఉమాశంకర్? ఇంకా అంటే ఎవరు అక్కడ పర్యవేక్షిస్తుంటారా, లేదా ముందే ఆ భక్తుల్ని ఫస్ట్ ఆ గ్రిల్స్ లో నుంచి పంపించే మానిటరింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? యాక్చువల్గా ఆ 2 బండల మధ్య దూరాలంటే ఇప్పుడు ఒక కొత్త నిబంధన తీసుకొని వచ్చారు. ముందుగా ఒక గ్రిల్ ఏర్పాటు చేశారు. ఆ గ్రిల్ లోపల నుంచి ఒక వ్యక్తి దూరితే, అంటే ఆ డిస్టెన్స్లో దూరగలిగితే ఆ ఒక మోక్ష మార్గం గుండా దూరి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికే ఆ ఒక గ్రిల్ పెట్టారు. ఆ గ్రిల్ లోపలికి వెళ్ళేటువంటి వారికి మాత్రమే లోపలికి అలవ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఇప్పుడు మాత్రం స్పష్టం చేస్తున్నారు. అంటే ఊబకాయం ఉన్నటువంటి వారు కావచ్చు, అంటే అధిక బరువుగా ఉండేటువంటి వారు ఖచ్చితంగా లోపలికి అలవ లేదనేటువంటి నిబంధన మాత్రం చాలా కఠినతరం చేశారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బ్యానర్లు ఏర్పాటు చేశారు, టైట్గా సెక్యూరిటీ చేశారు. ఎందుకంటే చాలా మంది అక్కడ ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నారు. మనం లాస్ట్ 2 డేస్ కూడా చూడొచ్చు, ఒక మహిళ కూడా ఇరుక్కొని చాలా ఇబ్బందులకు గురైంది. అక్కడ ఉన్నటువంటి సకాలంలో ఆమెను బయటకు తీయగలిగితే ఆమె ప్రాణాపాయంతో బయటకు పడింది. సో ఇటువంటి నమ్మకంతో భక్తులు అక్కడ వెళ్తున్నట్టు అప్పటికీ కూడా అక్కడ ఇరుక్కొని కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి తమిళనాడు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ ఈ రకమైనటువంటి రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టింది. ఖచ్చితంగా అక్కడ ఆ గ్రిల్ లోపలికి వెళ్ళేటువంటి వారికి మాత్రమే మోక్ష మార్గం గుండా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.